హలో నమస్తే. నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. ఎట్టకేలకు 2024 డిఎస్సి తుదికి విడుదలకు రంగం సిద్ధమైంది. మరి నేడే డిఎస్సి తుదికి అనే ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన ఆర్టికల్ మనం చూడవచ్చు. డిఎస్సి ఆన్లైన్ పరీక్ష తుదికి పాఠశాల విద్యాశాఖ బుధవారం వెల్లడించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు మరోసారి చెక్ చేసేందుకు ఈ నెల 2వ తేదీన టీఎస్ ఆన్లైన్కు పంపారు. అభ్యర్థులు ఎవరికి వారు తుదికి ప్రకారం తమకు పరీక్షలో వచ్చిన మార్కులు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత 2-3 రోజుల్లో డిఎస్సి మార్కులు 80, టెట్ మార్కులు 20 కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టును జిఆర్ఎల్ను విడుదల చేస్తారు. మరొక విద్యాశాఖకు సంబంధించిన అంశం. తెలంగాణ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ 3 సభ్యులు, 2 ఏళ్ల కాల పరిమితి. ప్రాథమికం నుంచి యూనివర్సిటీ వరకు నాణ్యత పెంపునకు సూచన. జియో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. చైర్మన్గా ఆకునూరి మురళి. మరి తెలంగాణ ప్రభుత్వము విద్యారంగంలో నాణ్యత పెంపునకు మరో ముందడుగు వేసిందని చెప్పవచ్చు. తెలంగాణలో విద్యా రంగంలో ప్రమాణాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి చైర్మన్ 3 సభ్యులతో కూడిన ఈ కమిషన్ గడువు 2 ఏళ్ల పాటు ఉంటుంది. ప్రాథమిక నుంచి విద్య వరకు ఉన్నత విద్య వరకు నాణ్యత పెంచడానికి అనుసరించవలసిన విద్యా విధానాలు, తెలుసుకోవాల్సిన చర్యలపై కమిషన్ తగు సూచనలు, సలహాలు ఇస్తుంది. కమిషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిషన్ చైర్మన్, సభ్యులు త్వరలో నియమించనున్నారు. నిజానికి ప్రత్యేక చట్టంతో కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని తొలుత భావించిన చివరకు జీవో ద్వారా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుందని చెప్పవచ్చు. రాష్ట్రంలో విద్యారంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకొని గుర్తించి ప్రభుత్వం ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల పని విధానం ఉండటం లేదని భావిస్తుంది. ప్రాథమికం నుంచి ఉన్నత విద్య వరకు రాష్ట్ర విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానాన్ని, విద్యారంగాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలను పెంచడానికి, బోధన పద్ధతులు మార్పులు చేర్పులు, విద్యా వ్యవస్థపై నాణ్యత పెంచడానికి ఈ కమిషన్ 2 ఏళ్ల కాల పరిమితితో ఏర్పడుతున్న ఈ విద్యా కమిషన్ విద్యారంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి సూచనలు, సలహాలు అందిస్తూ విద్యా వ్యవస్థను గాడిపెట్టేందుకు మరో ప్రయత్నం చేస్తుంది. విద్యార్థులు సాధించవలసిన అభ్యసన ఫలితాలు, మరి విద్యార్థులకు అందించవలసిన మెరుగైన విద్యా విధానాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఈ కమిషన్ పూర్తి సమగ్ర సూచనలు అందించడానికి సిద్ధమవుతుంది.